ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రజలకు చెప్పినట్లుగానే ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ప్రజాసేవలోనే ఉంటున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తన భర్త నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవూరులోని మసీదులకు ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉందంటున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం, రాజకీయం అంటేనే సేవ అని చెప్పి నిరూపిస్తున్నారు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఇప్పటికే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముస్లింలు పవిత్రంగా చూసే రంజాన్ మాసంలో కోవూరు నియోజకవర్గంలోని అనేక మసీదులకు కూలింగ్ వాటర్ కూలర్లు కావచ్చు, అలాగే రిఫ్రిజిరేటర్లు కావచ్చు, ఈ రెండు కూడా ఈరోజు భారీ ఎత్తున ఇచ్చారు. వారి మాటలను తెలుసుకుందాం. మేడం చెప్పండి, రాజకీయాలని సపరేట్గా చూస్తారు అనేక మంది, కానీ మీరు సేవా మార్గంలో చూస్తున్నారు. దీన్ని బట్టి ఈరోజు రంజాన్కి కూడా అనేక మందికి కూలర్లు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు కూలర్లు, అలాగే ఎన్ని ఈ వాటర్ కూలర్లు కావచ్చు, రిఫ్రిజిరేటర్ ఇచ్చారు? యాక్చువల్గా 60 కూలర్లు, 20 రెఫ్రిజిరేటర్లు ఇవ్వడం జరిగింది. ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా రంజాన్ నెల జరుగుతుంది. దాంట్లో అది కాకుండా మనకి ఎండాకాలంలో ఉంటుంది కాబట్టి అక్కడ మసీదుల్లో అందరికీ ఈ తాగునీటి సమస్య ఉంటుంది కాబట్టి కొంచెం ఈ డిస్పెన్సరీలు అన్నీ ఇచ్చి వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలని మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆలోచించి నా కాన్స్టిట్యున్సీ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజకీయం అంటే అభివృద్ధి, డెవలప్మెంట్స్ అట్టే చూస్తారు, కానీ మీరు సేవను కూడా అదే రీతిలో చూస్తారు. అధికారం వస్తే చాలామంది అధికారంకి బానిసలుగా అవుతారు, కానీ మీరు ఎక్కడా కూడా అధికార దర్పం చూపించలేదు, సేవా మార్గంలో వెళ్తున్నారు. మీకు ఎటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఇది? యాక్చువల్గా ఎలక్షన్ ముందు ఏదైతే మేము చెప్పామో, మేము పాలకులం కాదు సేవకులము, ప్రజల సేవ కోసమే, సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాము. అంతకుముందు ఆల్రెడీ సేవ చేస్తున్నాము, బట్ రాజకీయ ప్లాట్ఫామ్ ఉంటే ఇంకా బెటర్గా చేయగలమని చెప్పే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఏ రకంగా అయితే చెప్పామో, మేము అవినీతి రహిత కోవూరు నియోజకవర్గము, అదేవిధంగా వివాదరహిత కోవూరు నియోజకవర్గము అని చెప్పామో, నా మాటకి ఈ రోజుకి కట్టుబడి ఉన్నాము. అదే ఆచరణలో పెడతాము. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఏది మాట్లాడినా వాళ్ళకి మా మీద చూపించడానికి కానీ ఒక్క చిన్న ఎత్తు తప్పు కూడా దొరకదు, ఎంత ప్రయత్నించినా. కాబట్టి ఏదో అవాకులు చవాకులు పేలుతుంటారే తప్పితే మేమైతే అదే మాటలు కట్టుబడి ఉన్నాము. ప్రజాసేవ కోసమే మేము వచ్చాము. ఈ సేవే నిత్యం ప్రజలకు చేస్తాము, ప్రజల్లోనే ఉంటాము. చివరగా మీరు అసెంబ్లీకి వెళ్ళారు, మీ అనుభూతి ఎలా ఉంది? అంటే తొలిసారి అసెంబ్లీకి వెళ్ళారు, ఇప్పటికే ఉద్దండులంతా అసెంబ్లీలు చూస్తూ ఉంటారు. మీరు కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏ మాట గొంతెత్తారు, అలాగే మీ అనుభవం ఎలా ఉందా? యాక్చువల్గా అది చాలా గొప్ప అనుభవం. ఎంతో గొప్ప సమర్థవంతమైన ముఖ్యమంత్రి గారితో కలిసి అసెంబ్లీలో పాల్గొనడం, ఆయన మాకు చెప్పే విషయాలను విని తెలుసుకోవడం నిజంగా ఎంతో గొప్పగా ఉండింది. అదేవిధంగా కోవూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ లేనంతగా 55,000 మెజారిటీతో ప్రజలందరూ ప్రేమతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించారు. కాబట్టి నాతో కలిసి నడిచిన అవ్వాతాతలు కానివ్వండి, అమ్మా నాన్నలు కానివ్వండి, అక్కజల్లులు కానివ్వండి, అన్నదమ్ముళ్ళు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, అందరి కోసం కూడా మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరి సమస్య నేను కోవూరు గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఆ సమస్యలన్నీ రాబోయే రోజుల్లో పరిష్కారాని కోసమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో అవన్నీ కూడా సాధించుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గ ప్రజల గొంతుకై తన అసెంబ్లీలో అనేక సమస్యల మీద మాట్లాడానని, అదే సందర్భంలో కూడా కోవూరు నియోజకవర్గానికి అలాగే కోవూరు నియోజకవర్గ పేద ప్రజలకు సేవ చేసేందుకే అసెంబ్లీకి వెళ్ళడం చాలా సంతోషం ఉందని చెప్పి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నమాట. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేంద్రతో బీఆర్కే న్యూస్, నెల్లూరు.